తీసుకోనున్నారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లపై చర్చించనున్నారు. సిఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు ఆమోదం తెలపనున్నారు. కాకినాడ పోర్టు అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇసుక, మద్యం పాలసీలో రాజకీయ జోక్యంపై చర్చించనున్నారు. సోషల్ మీడియా వేధింపుల కేసులపై కూడా చర్చించే అవకాశం ఉంది. బియ్యం మాఫియా వ్యవహారంపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నేడు జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి కేబినెట్ సమావేశాలలో మరొకసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలకు సంబంధించి ప్రతి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రాతిపదికన ఏ పథకం ముందు పెడితే పేదలకి ఉపయోగకరంగా ఉంటదని ఏదైతే ఆ పథకాల ప్రాతిపదికన కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామంటూ కూడా ఎన్డీఏ కూటమి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ కూటమిలో తీసుకొస్తున్న పథకాలపై ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో సూపర్ 6 లో ప్రధానంగా మహిళలకి ఉచిత బస్సు అంశానికి సంబంధించి నేడు కేబినెట్ సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కీలకంగా దానిపై చర్చించే అవకాశాలు కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడిగా, చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశం రాష్ట్ర సచివాలయంలోనే ఉదయం 11 గంటలకి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులందరూ కూడా గత రాత్రే విజయవాడ చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. పలువురు విజయవాడలోనే పలు హోటల్లో దిగి కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఏ అంశాలపై చర్చించనున్నారనేది ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళు దస్తాలు రెడీ చేసుకున్న పరిస్థితి అయితే లేకపోలేదు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ముఖ్యంగా గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్న ఆదాని విద్యుత్ కొనుగోలు కేసుకు సంబంధించి కూడా అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మూలాలు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా కూడా ఆదాని జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు కేసులకు సంబంధించి కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చించనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే గత 3 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కాకినాడ స్మగ్లింగ్ యొక్క షిప్ సీజు లాంటి వివిధ అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనుంటున్నారు. అలాగే కాకినాడకి ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని దానిపై కూడా కీలకంగా ఎవరు ఐపీఎస్ అధికారి ఎవరు ఉంచాలనే దాని మీద కూడా పూర్తిగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ముఖ్యంగా సెక్యూరిటీకి ఎలాగ ఉంచాలి ఏదనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం గాని, కాకినాడ పోర్టుకి సంబంధించి సెక్యూరిటీ గాని, అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కూడా రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా జరుగుతున్న అభివృద్ధి పనుల కార్యక్రమం కానీ, నిధులకు సంబంధించి కానీ ప్రధానంగా కూడా చర్చించనున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు శాఖలలో అవినీతి జరిగిందంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తరచూ మాట్లాడుతున్న సందర్భం. దానిలో భాగంగానే ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు అనే దాని మీద కూడా అభివృద్ధి ఎక్కడెక్కడ కుంటుపడింది, అలాగే ఎక్కడెక్కడ గోల్మాల్ జరిగాయనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇసుక మాఫియాకు సంబంధించి కానీ, మద్య మాఫియాకు సంబంధించిన కానీ ప్రధానంగా కూడా చర్చించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే
మద్యం టెండర్లు తీసుకురావటం, నూతన మద్యం పాలసీ తీసుకురావటం, ఆ తర్వాత ఏదైతే ఆ నూతన మద్యం పాలసీకి సంబంధించి కూడా పక్కదారులు తొక్కటం, అలాగే ఏదైతే ఆ పల్లెల్లో మద్యం అమ్మకాలు జోరుగా సెకండ్ గా జరుగుతుండటం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు కదిలిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తాం మద్యం ఎక్కువ ధరలకు అమ్మితేనని ఆ ప్రభుత్వం తెలిపిన నేపథ్యం. ఇప్పుడు నేటి కేబినెట్ సమావేశంలో అక్రమ మద్యం, అలాగే ఇసుక పాలసీ, ఇసుక మాఫియాపై ప్రధానంగా చర్చించనుంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న వాడి వేడి చర్చ బియ్యం మాఫియా. అయితే బియ్యం మాఫియాపై ప్రధానంగా చర్చించనున్నారు. అసలు ఎక్కడి నుంచి బియ్యం మాఫియా మొదలవుతుంది, ఈ బియ్యం మాఫియా ఎక్కడికి వెళ్తుంది, ఎందుకని ప్రధానంగా ఈ కాకినాడ పోర్టునే ఎంచుకున్నారు, కాకినాడ పోర్టు నుంచి ఎందుకు ఎలాగా ఈ అక్రమ బియ్యం వెళ్తుందనే దానిపై కూడా ప్రధానంగా చర్చించుకునే అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ, అలాగే ఏదైతే కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో వెళ్తున్న ఉచిత మద్యం పాలసీతో పాటు ఏదైతే గృహ నిర్మాణాలు త్వరలో చేపట్టాలని, అలాగే ఏదైతే పేదల ఇళ్లకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎన్నికల్లో ఇచ్చిన కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. అలాగే ప్రధానంగా కూడా చూసుకుంటే కేబినెట్ లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది కీలకంగా మారనుంది. అలాగే ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యంపై చర్చించడంతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశం గత 4-5 రోజులుగా కూడా డిసెంబర్ 2వ తారీఖు నూతన రేషన్ కార్డులకు సంబంధించి ఆన్లైన్ మొదలవుతుందని, మార్పులు చేర్పులు మొదలవుతుందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షికార్లు కొట్టిన నేపథ్యంలో ప్రభుత్వం దాని మీద కూడా రేషన్ కార్డులు ప్రధానంగా రేషన్ కార్డులు జారీపై చర్చించున్నారు. గత వైసీపీ పాలనలో ఎవరెవరికి రేషన్ కార్డులు ఇచ్చారు, గత వైసీపీ పాలనలో ఎక్కడెక్కడ రేషన్ కార్డులు అక్రమంగా ఇచ్చారు, వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ కొత్త రేషన్ కార్డులు ఎవరైతే సామాన్య ప్రజలకు కానీ టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులకు రేషన్ కార్డులు కట్ చేశారని చంద్రబాబు నాయుడు పదే చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా కీలకంగా చర్చించనున్నారు. ఎలాంటి బెనిఫిట్స్ తో రేషన్ కార్డులు ఇవ్వాలి, అలాగే ఆదాయం గతంలో కన్నా ఇప్పుడు నిత్యావసర ధరలు కానీ, సరుకులు కానీ, వ్యయం కానీ పెరిగిన నేపథ్యంలో రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఆదాయం పెంచాలనే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కనపడతా ఉంది. దీని మీద కూడా కొంత మేరకు కేంద్రంతో చర్చించిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. అలాగే రేషన్ తో పాటు ముఖ్యంగా ఎలా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన స్థలాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఆదాని విషయంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలుపై అక్రమాలకు పాల్పడ్డాడంటూ కూడా గత వారం రోజులుగా టీడీపీ పెద్ద ఎత్తున కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్న పరిస్థితి. దీనిపై కూడా ఏదైతే ఆదాని వైసీపీ ప్రభుత్వంలో ఆదాని ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొనుగోలు కానీ, వివిధ కార్యక్రమాలకు సంబంధించి కానీ, పోర్టు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పలు కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో ఆదాని వ్యవహారం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందంటూ కూడా వైసీపీ చెప్పిన నేపథ్యంలో ఆదాని ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు చేపట్టారు, ప్రభుత్వంతో పాటు ఎంబీఓ కుదుర్చుకొని ఎలాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.